ఆ తర్వాత సుమారు 3 నెలల పాటు అంటే 1924 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లలో ముంబై, అహ్మద్‌నగర్‌ల మధ్య బాబా అటు ఇటు పలుమార్లు ప్రయాణించారు. ఇదంతా ఎందుకంటే మండలి వారికి తనకి ఒక శాశ్వత నివాసం ఏర్పాటు చేయడం కోసమే ఆయన అలా అనేక సార్లు అటూ ఇటూ తిరిగారు. సింహగర్‌లో శాశ్వతంగా ఉండాలన్న ఆలోచనకు అప్పుడే స్వస్తి పలికారు. అహ్మద్‌నగర్‌లో ఉంటున్న నౌసేర్వాన్ తాతా కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఆయన ఇంటికి బాబా తరచూ వెళ్ళేవారు. ఆయన ఉంటున్న ఇంటి పేరు అక్బర్ ప్రెస్. అలా ఇలా ముంబై నుంచి అహ్మద్‌నగర్‌కు వస్తూ వెళ్తున్నప్పుడు మెహర్ బాబా మెహరాబాద్‌లో ఉండేవారు. అలాంటప్పుడు బాబా పేరున వచ్చే ఉత్తరాలు అహ్మద్‌నగర్ అక్బర్ ప్రెస్ అడ్రస్‌కు వచ్చేవి. ఆ ఉత్తరాలను నౌసేర్వాన్ మెహ్రాబాద్ పంపేవాడు. కొన్నిసార్లు బాబా కూడా నౌసేర్వాన్ ఇంటి భోజనానికై వెళ్ళేవారు. వారి ఇంటి ముందున్న పెద్ద చెట్టు క్రింద కూర్చొని తన మండలితోనూ నౌసేర్వానాతోనూ బాబా అనేక విషయాలు చర్చించేవారు. నౌసేర్వాన్ ఇంటికి క్రమేణా తన రాకపోకలు ఎక్కువయ్యేసరికి ఆ కుటుంబీకులందరూ మెహర్ బాబా పట్ల ఆకర్షితులయ్యారు. అంతేకాదు మెహర్ బాబాను తమ ఆధ్యాత్మిక గురువుగా అంగీకరించారు. క్రమేణా జెస్సావాలా తాతా కుటుంబాలతో మెహర్ బాబా ఆధ్యాత్మిక సంబంధాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇదే సమయంలో అహ్మద్‌నగర్ లోను, ముంబైలోను కొంతమంది కొత్తవారు బాబా పరిధిలోకి వచ్చారు. బాబా చేపట్టిన భవిష్యత్ కార్యక్రమాల్లో వీరు బాగా ఉపయోగపడ్డారు. అందులో ముఖ్యంగా గంగారాం పవార్ బాబాకు చాలా సన్నిహితుడయ్యాడు. 1923లో మెహర్ బాబా తొలిసారిగా ఆరంగావ్ సందర్శించినప్పుడు గంగారాం పవార్ బక్రీ రొట్టెను సమకూర్చాడు. అలాగే గ్రామ గ్రామ పెద్ద మారుతి పటేల్ కూడా బాబాకు బాగా సన్నిహితుడయ్యాడు. వీరిద్దరి వల్ల ఆరంగావ్ గ్రామానికంతా మెహర్ బాబా గురించి బాగా తెలిసింది. మెహరా మరియు ఆమె తల్లి దౌలత్మాయి అహ్మద్‌నగర్ లోని కస్రూ క్వార్టర్స్ లో రుస్తుం ప్రీనీల వద్ద నివాసం ఉండేవారు. చిన్న కుర్షద్ కూడా వారితోనే ఉండేది. తనను కలుసుకునేందుకు బాబా అప్పుడప్పుడు వారిని మెహరాబాద్ కు పిలిపించేవారు. ప్రతిరోజు అరగంట సేపు జొరాస్ట్రియన్ భగవంతుని పేరైన యజదాన్ నామాన్ని మళ్ళీ మళ్ళీ వ్రాయాలని బాబా స్త్రీలకు ఆదేశించారు. ధ్యానం చేయమని కూడా ఆదేశించారు. యజదాన్ నామం రాసిన కాగితాన్ని నామానికి ఒక ముక్క చొప్పున ముక్కలు చేసి మడచి భద్రపరచాలని ఆదేశించారు. ఆ తర్వాత అలా చుట్టబడిన ఆ కాగితం ముక్కలను సముద్రంలో కలపాలని చెప్పారు. ఇంతే కాకుండా పిల్లలకు మరియు ఆరంగావ్‌లోని పేదలకు దుస్తులు కుట్టే పనిని స్త్రీలకు అప్పగించారు. బాబా ఒకరోజు మెహ్రాబాద్‌లో స్త్రీలను ఎన్ని చొక్కాలు కుట్టారని అడిగారు. అప్పుడు 50 చొక్కాలు కుట్టామని వారు బదులు చెప్పారు. అంతేనా? మీరా పనిని ఇంకా త్వరగా చేయలేరా? ఇప్పటి వరకు మీరు కనీసం 200 చొక్కాలైనా కుట్టి ఉండాల్సింది అని బాబా అన్నారు. ఇంకొక సందర్భంలో మెహ్రా మరియు దౌలత్మాయి మెహ్రాబాద్‌కు వచ్చినప్పుడు మీరిక్కడ ఉండాలనుకుంటే మీరిద్దరూ మీ తలకు గుడ్డ చుట్టుకోవాలి. పొడుగు చేతులు జాకెట్టు ధరించాలి అని బాబా చెప్పారు. వారు ఆదేశాన్ని అంగీకరించి అహ్మద్‌నగర్‌కు తిరిగి వెళ్లారు. సరోష్ సోదరి మేట వివాహం త్వరలో జరగనుంది. మెహ్రాను కూడా ఆహ్వానించారు. కానీ ఆమె ధరించిన ముతక దుస్తులను చూసి ఆడంబరమైన ఆ పెళ్లికి వచ్చిన సొగసరి పారసీక వనితలు ఆమెను పరిహసించారు. కానీ ఆమె దాని లెక్క చేయక బాబా ఆదేశాలను నిజాయితీగా ఆచరించింది. తన దుస్తుల గురించి ఎవరేమి మాట్లాడినా ఆమె పట్టించుకోలేదు. కొంతకాలం తర్వాత మెహరాను దౌలత్మాయిని మరియు
చిన్న ఖుర్షద్‌ను మెహ్రాబాద్‌కు రావడానికి బాబా అనుమతించారు. వారు ఉండడానికి పోస్టాఫీస్ భవనంలో బస ఏర్పాటు చేశారు. పూనా నుండి దౌలత్ మాసి, నాజా మరియు పెద్ద ఖుర్షిద్ వచ్చి వారితో చేరారు. ఆ ఆరుగురు మెహ్రాబాద్‌లో శాశ్వతంగా ఉండడానికి వచ్చిన తొలి స్త్రీలు. ఒకసారి మెహ్రాను పిలిచి, "ఈ రోజు నుండి నీవు నా బాగోగులు చూచే సహాయకురాలివి" అని బాబా చెప్పారు. బాబాకు చెందిన వస్తువులను భద్రపరిచిన పెట్టెను మెహ్రాకు ఇవ్వవలసిందిగా గుస్తాజీకి ఆదేశాలిచ్చారు. బాబాకు రోజు టీ కలిపి పంపాలని, ఆయన బట్టలను ఉతకాలని, ఆయన పళ్ళాన్ని, గ్లాసును కడగాలని మెహ్రాకు ఆదేశాలివ్వబడ్డాయి. స్త్రీల వరండాలోకి బాబా ఉదయమే వచ్చారు. ఆయన నాజాను పిలిచి, "ఓ నాజు, 6 గంటల సమయం దాటింది. మేలుకొనే సమయం దాటింది" అని చెప్పేవారు. నాజా వెంటనే ప్రక్క నుండి లేచి వెళ్ళేది. బాబా ఖాళీ పెట్టెపై కూర్చొని మధురంగా, "నేనెల్లప్పుడూ నా గురువు యొక్క పరిచారికుడును" అని పాడేవారు. ఈ ఒక్క చరణాన్ని పాడుతూ అప్పుడప్పుడు కృష్ణుడు తన గోపికలతో నాట్యం చేసినట్లు నాట్యం చేస్తూ కొన్ని అడుగులు వేసేవారు. ఇతర సమయాల్లో తుకారాం భజనలు పాడినప్పుడు ఆయన చాలా ఆహ్లాదకరంగా, ప్రకాశవంతంగా కనిపించేవారు. కానీ స్త్రీలలో ఎవరైనా అలక్ష్యంతో బాబా ప్రసన్నతకు భంగం కలిగిస్తే అప్పుడు బాబా మాటలు పిడుగులు పడినట్లు మింగి నేలపై పడుతున్నట్లు ఉండేవి. ఆ క్షణాల్లో స్త్రీలు నిశ్చేష్టులై ఉండిపోయేవారు. ఒక సందర్భంలో బాబా ఇంగ్లీష్ పాట ఏదైనా వచ్చా అని మెహ్రాను అడిగారు. వస్తే పాడమని అడిగారు. మెహ్రా స్వాని అనే ఇంగ్లీష్ పాట జార్జ్ గెర్స్విన్ రాసిన పాట పాడి వినిపించింది. ఆ పాటను తనకు నేర్పించమని బాబా ఆమెను కోరారు. మెహ్రా మళ్ళీ ఆ పాటను పాడి వినిపించగా బాబా దాన్ని అమెరికన్ శైలిలో చాలా మధురంగా పాడారు. నవంబర్ 18 నుంచి మెహర్ బాబా ఒక వారం రోజుల పాటు మెహరాబాద్ లో మౌనంగా ఉన్నారు. బాబా జోపిడీలోనే తలుపుకి తాళం వేసి ఏకాంతంగా ఉన్నారు. జోపిడి బయట రాత్రి పగలు పాద్రి కాపలాగా ఉండేవాడు. అప్పుడప్పుడు బాబా ఏదైనా తినేవారు. బాబా కోసం ఆహారం తీసుకెళ్లేటప్పుడు పాద్రి బాబాను నేరుగా చూడకుండా నేలపై చూస్తూ రావాలని ముందుగానే బాబా ఆదేశించి ఉన్నారు. ఈ సమయంలో గుస్తాజీ, మాసాజీ మాత్రమే బాబాతో ఉండేవారు. మిగిలిన మండలి వారందరూ ముంబై, పూణే లేదా లోనావాలాలో ఉన్నారు. బెహ్రంజీని పర్షియాకు పంపారు. బైదుల్ పర్షియాలోనే ఉంటూ బాబా పేరు మీద స్కూల్ నడుపుతుండేవాడు. ఈ స్కూలు నడపటానికి దౌలత్మాయి పెట్టుబడి పెట్టింది. మౌనంగా ఉన్న ఈ వారం రోజుల్లో ఒక్క పాద్రీని తప్పించి బాబా మరెవరినీ చూడలేదు. గుస్తాజీ, మాసాజీలను మెహరాబాద్ లోనే ఉంటూ జోపిడీకి రాకుండా బాబాకు దూరంగా ఉండమని చెప్పారు. డిసెంబర్ మొదటి వారంలో పాద్రి, గుస్తాజీ, మాసాజీ, మెహరా, నాజా, దౌలత్మాయి మరియు చిన్న ఖుర్షద్ చిన్న ఖుర్షద్లతో కలిసి బాబా మెహరాబాద్ నుంచి బయలుదేరి రైల్లో ముంబై వెళ్లారు. ముంబైలో బరూచా బిల్డింగ్ లోని క్వార్టర్స్ మళ్ళీ అద్దెకు తీసుకున్నారు. బాబా జనవరి 1924 ప్రాంతంలో పర్షియా పర్యటనకు వెళ్లే ముందు కొన్నాళ్ళు ఈ క్వార్టర్స్ లో ఉన్నారు. అహ్మద్ నగర్ నుండి బయలుదేరే ముందు బాబా మెహ్రాను తన వద్దకు పిలిచి తన పాదాలు నొక్కమని కోరారు. ఆమె ఆ పనిలో నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా, "నీవు కనుక ప్రతిరోజు నా పాదాలు ఇలా పడుతుంటే నేను నిన్ను బాబాజాన్‌లా తయారు చేస్తాను" అని అన్నారు బాబా. కానీ మెహ్రాకు ఆ అవకాశం మరలా చాలా రోజుల దాకా చిక్కలేదు. ముంబైలో బరూచా బిల్డింగ్ లో ఉండే సమయంలో బాబా తరచూ ఏకాంతవాసంలోనూ ఉపవాసంలోనూ ఉన్నారు. ఆ సమయంలో గుస్తాజీకి మాత్రమే బాబా దగ్గరకు వెళ్లేందుకు అనుమతి ఉండేది.
డిసెంబర్ నెలలో బాబా అప్పుడప్పుడు మాత్రమే భోజనం చేసేవారు. ఎక్కువ భాగం ద్రవ పదార్థాలు, గోరువెచ్చని పంచదార నీళ్లతో ఎక్కువ కాలం గడిపారు. ఇదే సమయంలో గుస్తాజీని ఒక వారం పాటు కేవలం నీళ్లు త్రాగుతూ ఉపవాసం ఉండమన్నారు. బరూచా బిల్డింగ్స్ లో మెహ్రా సహాయంతో నాజా భోజనం తయారు చేసేది. వారలా వంట పనిలో ఉంటుంటే గుస్తాజీ కిచెన్ లోకి వెళ్లి బాబా అవలంబించే అద్భుత విధానాల గురించి మాట్లాడుతుండేవాడు. ఒకసారి ఇలాగే గుస్తాజీ ఒక విషయాన్ని కథ మాదిరిగా చెప్పబోతే నాజా నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వింది. ఆ నవ్వులు విని నాజాపై కోపంతో బాబా మాసాజీని పిలిచి నాసాను పూణేకు తీసుకుపొమ్మన్నారు. వారు అక్కడి నుంచి రైల్వే స్టేషన్ కు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మెహ్రాని ఇంటి నుండి బయటకు వెళ్లిపోయేలా చేసి దౌలత్ మాయిని కూడా పై అంతస్తులోగా ఆమె గదికి వెళ్లిపోమన్నారు బాబా. మెహ్రా అయితే ఇంట్లో కట్టుకునే సాధారణ చీర కట్టుకుని ఉంది. ఆమెకైతే ఎక్కడికెళ్లాలో దిక్కుతోచని స్థితి. పరాయి పురుషులెవరూ తనను తాకనీయరాదని కూడా బాబా మెహ్రాను ఆదేశించారు. రోడ్డు పక్కనున్న పేవ్మెంట్ పైన పాదచారులు ఒకరినొకరు తోసుకుంటూ నడుస్తున్నారు. ఏమైతేనేమి బాబా ఆదేశాన్ని మెహ్రా తూచా తప్పక పాటిస్తూ గమ్యం ఎక్కడో తెలియకుండానే రోడ్డు పైన మెల్లగా నడుస్తుంది. మరికొన్ని నిమిషాల్లోని ఉస్తాజీతో కలిసి బాబా నడుచుకుంటూ ఆమె వైపు వెళ్లారు. బాబా వడివడిగా నడుస్తూ ఆమెను దాటి వెళ్లి మంజిలీమీం ప్రక్కనే గల బర్జోర్ దహీవాలా ఇంటికి వెళ్లారు. మెహ్రా వారి వెనకాలే అక్కడికి చేరింది. మెహ్రాను తిరిగి వారి ఇంటికి తీసుకుని వెళ్ళమని గుస్తాజీని బాబా ఆదేశించారు. ఇదిలా ఉంటే నాజా, మాసాజీలు రైల్వే స్టేషన్ కు వెళ్లేసరికి వారు ఎక్కాలనుకున్న పూణే రైలు వెళ్లిపోయింది. దాంతో వారు కూడా దహీవాలా ఇంటికి వచ్చారు. నాజా బాబాను చూస్తూనే కన్నీటి పర్యాంతమయ్యింది. బాబా ఆమెను ఆలింగనం చేసుకుని తనకు మరొక కారణంగా కోపం వచ్చిందని, ఆమె తప్పేమీ లేదని ఓదార్చారు. నాజా మాసాజీలను వెంట పెట్టుకుని బరూచా బిల్డింగ్ కు వెళ్లి బాబా ఇలా చెప్పారు. నాజాపై నాకెందుకంత కోపం వచ్చిందంటే ఆ క్షణంలో నా ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం నేను ఏకాంతంగా ఉండాల్సి వచ్చింది. ఎవరు ఇంటిలో ఉండరాదు. ఆ కారణంగా కోపం వచ్చినట్లు నటించి మిమ్మల్నందరినీ ఇంట్లోంచి బయటకు పంపేశాను. నాజాకేసి చూస్తూ ఆమె తప్పేమీ లేదని, తనకు చికాకేమీ కలిగించలేదని, ఆందోళన పడవద్దని బాబా మరోసారి నాజాకు భరోసాగా చెప్పారు. ఆ మర్నాడు మెహ్రా, నాజా, దౌలత్ మాయేల్‌ను ఉద్దేశించి నేను గట్టిగా శాసించినా మీరు నన్ను వదిలిపోరాదు. మీరెప్పుడు నా వెంట నన్ను అంటిపెట్టుకొని ఉండాలి అని బాబా అన్నారు. వీరందర్నీ మెడిలైన్ సినిమా హాల్‌లోని సినిమాకు తీసుకెళ్లమని చాంజీని బాబా ఆదేశించారు. ఆ సినిమా హాలుకు చాంజీయే యజమాని. ఆ ముగ్గురు ఆడవాళ్ళు వాళ్ళు ధరించిన మామూలు దుస్తులతోనే సినిమాకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అది చూసి మీరేమైనా సన్యాసులుగా మారారా? ఆధ్యాత్మికతకు దుస్తులకు ఏమైనా సంబంధం ఉందా? అని బాబా ప్రశ్నించారు. అలా వద్దు, మీ దుస్తులు మార్చుకొని రండి. అందరం కలిసి సినిమాకు వెళ్దాం అని బాబా వారితో అన్నారు. వారికున్న మంచి చీరలు కట్టుకొని బాబాతో కలిసి ఆ ముగ్గురు స్త్రీలు సంతోషంగా సినిమాకి వెళ్లారు. అయితే సినిమా సగంలో ఉండగానే అకస్మాత్తుగా బాబా లేచి బయలుదేరుదామనటంతో అందరూ బరూచా బిల్డింగ్ కి తిరిగి వచ్చేశారు. 1920 దశకంలో చాలా భాగం బొంబాయి, అహ్మద్ నగర్ల మధ్య ప్రయాణించేటప్పుడు తరచూ తన కుటుంబ సభ్యుల్ని చూడటం కోసం బాబా పూణేలో దిగి వారింటికి వెళ్ళేవారు. ఈ సందర్భంలోనే తన తమ్ముడు ఆదిని జూనియర్ ఆది అని బాబా పిలిచేవారు. ఆదికే ఇరానీని
సీనియర్ అది అని అనేవారు. ఆయన అన్నదమ్ములు జంషెడ్, జాల్ మాదిరిగానే ఆది జూనియర్ చాలా అల్లరిగా ఉండేవాడు. ఒక రోజున బాబా పూణేలో ఉన్న వాళ్ళింటికి వెళ్లారు. ఆది జూనియర్ తన అన్నగారి పొగాకు డబ్బాలో నుంచి కొంత పొగాకు ఎవరికీ తెలియకుండా దొంగలించి నమిలేశాడు. దాంతో ఆది జూనియర్ కి తల తిరగసాగింది. వాంతులవసాగాయి. తల్లి షిరీన్‌మాయి ఇదంతా గమనించి బాబాతో ఆది గురించి ఉన్నది ఉన్నట్లు చెప్పింది. బాబా ఆదిపై కోప్పడ్డారు. గట్టిగా చెంపదెబ్బ కొట్టారు. నా పొగాకు ఎందుకు దొంగిలించావ్ అని ఆదిని గదమాయించారు. ఏం నీవు మాత్రం పొగాకు నమలడం లేదా అని ఆది బాబాని తిరిగి ప్రశ్నించాడు. నేనేమి చేస్తున్నానో నీవు అది చేయకు. అనుకరణ వద్దు అని బాబా ఆదిని హెచ్చరించారు. నేను కొన్ని నెలల పాటు ఉపవాసం ఉండగలను. నీవు అలా చేయగలవా? అంటూ నేను ఎలా చేయమంటే అలాగే చేయి. అంతేగాని ఎప్పుడు ఏ విషయంలోనూ నన్ను అనుకరించుకు అని బాబా ఆదితో అన్నారు. కొద్దిసేపటి తర్వాత బాబా తన దగ్గరున్న పొగాకు కొద్దిగా ఆదికి ఇచ్చారు. ఇదంతా ఆదికి అగమ్య గోచరంగా ఉంది. ఇంత క్రితం పొగాకు తిన్నాన్ని చెంపదెబ్బ కొట్టావు. ఇప్పుడేమో నీవే స్వయంగా పొగాకు తినమని ఇస్తున్నావు. ఏమిటి ఇదంతా? నాకేమీ అర్థం కావడం లేదు అని ఆది బాబాతో అన్నాడు. నేను ఇస్తున్నాను కదా, పర్వాలేదు. పొగాకు తినమని అంటూ నవ్వుతూ ఈ విషయం అమ్మతో మాత్రం చెప్పొద్దని కన్ను గీటుతూ బాబా అన్నారు. ఈ దెబ్బ ఆదికి పొగాకు వల్ల తల తిరగడం, వాంతులు లాంటివి ఏమీ కాలేదు. ఆది జూనియర్ కూడా ఆధ్యాత్మికత పట్ల మొగ్గు చూపేవాడు. అతని విశిష్ట వ్యక్తిత్వం గలవాడు. అది తన తల్లితో కలిసి సాకోరీలోని ఉపాసిని మహారాజును కలిసేవాడు. భక్తి భావాన్ని రేకెత్తించే ఉపాసిని మహారాజ్ మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆది ఎంతగానో శ్లాఘించేవాడు. ఆది ఆ సమయంలో పూణేలోని సెయింట్ విన్సెంట్ హై స్కూల్లో చదువుతున్నాడు. బాబాజాన్ పట్ల ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. తన సొంత అన్నగారి మీద కంటే బాబాజాన్ పట్ల ఆదికి ఆరాధ్య భావం ఎక్కువగా ఉండేది. తన స్కూల్ మీద కంటే బాబాజాన్ పట్ల తన స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ పూణేలోని చార్ బావడి ప్రాంతంలో ఒక వేప చెట్టు కింద కూర్చుంటున్న బాబాజాన్ దగ్గరికి తన తల్లిదండ్రులకు తెలియకుండా అది ప్రతిరోజు వెళ్ళేవాడు. ఆమెకు దగ్గరగా వచ్చి తదేకంగా ఆమెను దర్శించుకునేవాడు. కొన్నిసార్లయితే తన దగ్గరికి రమ్మనమని, తనతో టీ త్రాగమని సైగ చేసి బాబాజాన్ ఆహ్వానించేది. అయితే ఆమె ఎప్పుడు స్పష్టంగా ఏదీ మాట్లాడేది కాదు. అంతేకాకుండా మేర్వాన్ గురించి ఏమీ మాట్లాడేది కాదు. ఆది గురించి చెప్పమని కూడా అతన్ని ఏమీ అడిగేది కాదు. బాబాజాన్ మాట్లాడే భాష ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. ఆమె మాట్లాడే భాష ఆమెకే సొంతమన్నట్లుగా ఉండేది. ఏదో వణుకుతున్నట్లు రకరకాల భాషల్లో వింత వింత శబ్దాలతో ఏమీ అర్థం కాకుండా ఆమె మాటలు తికమక పెట్టేవిగా ఉండేవి. అయితే ఒక రోజున ఏమైందో కాని ఆది కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ చాలా స్పష్టంగా పర్షియన్ భాషలో ఎంత కటువుగా ఉన్నప్పటికీ సత్యం మాత్రమే పలకమని బాబాజాన్ అన్నది. ఈ మాటలు విని ఆది ఆశ్చర్యపడ్డాడు. ఆ క్షణాలు అతని జీవితంపై చెరగని ముద్ర వేశాయి. తిరిగి ఆమె ఎన్నడూ అంత స్పష్టంగా మాట్లాడడం అది వినలేదు. బాబాజాన్ అన్న మాటలు మాత్రం అతన్ని ఎన్నటికీ మరిచిపోలేదు. ఈ సమయంలోనే అనగా 1924వ సంవత్సరంలో ఫెర్రం రోజ్ దాదా ఛాంజీ బాబా దగ్గరికి తరచూ వస్తుండేవాడు. క్రమేణా ఆయన బాబాకు చాలా సన్నిహితుడయ్యాడు. ఆయన్ని ఛాంజీ అని అందరూ పిలుస్తుండేవారు. బాబా ఒక రోజున ఛాంజీని దగ్గరగా పిలిచి అతనికున్న సినిమా హాలు వగైరాలన్నీ వేసి తనకున్న
ప్రాపంచిక బంధనాలు, అనుబంధాలు అన్ని వదులుకొని తన మండలి సభ్యునిగా శాశ్వతంగా వచ్చి ఉండమని ఆదేశించారు. దీనా తలాతి, సునామాసి, చిన్న కుర్షిద్లు బరూచా బిల్డింగ్ కు తరచూ వచ్చేవారు. వీళ్ళు ఇతర స్త్రీలతో కలిసి బాబా వెంట బొంబాయి పట్టణ వీధుల్లో వ్యవహానికి అప్పుడప్పుడు వెళ్ళేవారు. ఒక సందర్భంలోనైతే బాబా వాళ్ళను వరుసగా ఒక వారం రోజుల పాటు ప్రతిరోజు ముంబైలో ఉన్న విక్టోరియా గార్డెన్స్ కు తీసుకెళ్లారు. స్త్రీలను విక్టోరియా గార్డెన్స్ ను చూడమని బాబా చెప్పి, బాబా తన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా పార్కులో అటు ఇటు వేగంగా తిరిగేవారు. ఆ పార్కులో ఒక నాపరాయి బెంచిని చూపించి, బాబాజాన్ తన ముద్దాడినాక సాధారణ మానవ చైతన్యంలోకి వచ్చే ముందు మేర్వాన్ గా తాను ఆ బెంచీపై కూర్చుండేవాడినని బాబా స్త్రీ మండలికి చెప్పారు. ఈ ప్రదేశంలోని తన వింత ప్రవర్తన చూసి ఒక పార్సీ వ్యక్తి తన కుటుంబ సభ్యులకేసి తేరిపారా చూస్తున్నాడని బాబాను చాచి గట్టిగా దెబ్బ కొట్టిన ఆ సందర్భం గుర్తుకు తెచ్చుకుంటూ బాబా గట్టిగా నవ్వుతూ ఆ విషయాన్ని వాళ్ళకు వివరంగా చెప్పారు. భరూచా భవనంలో చాలా చీమలున్నాయి. ఒకసారి ఏమైందంటే మెహరా టీ కలిపి బాబాకు పంపించింది. ఆ టీ కప్పు పైన ఒక చీమను చూసి బాబా చాలా చిరాకు పడి తనకు ఏదైనా ఆహారాన్ని ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మెహరాను హెచ్చరించారు. ఆ తదుపరి బాబాకు ఏమైనా సమర్పించినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మెహ్రా చాలా తొందరగా తెలుసుకుంది. మరో సందర్భంలో ఉన్నట్లుండి బాబా తనకు బాగా ఆకలిగా ఉందని అన్నారు. నాజా, మెహ్రాలు ఏదో ఒకటి బాబా కోసం తయారు చేయాలని కంగారు పడ్డారు. ఆ రోజున బాబా దర్శనార్థం చాలా మంది ప్రేమికులు వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరితో బాబా మీరు భోజనం చేశారా అని ప్రశ్నించారు. ప్రతి వాళ్ళు భోజనం చేశామనే సమాధానం ఇచ్చారు. దాంతో మీరందరూ అదృష్టవంతులు. నా దురదృష్టం చూడండి. నాకెంతో ఆకలిగా ఉంది చూడండి. నా స్త్రీ మండలి సభ్యులు నా గురించి ఏమీ పట్టించుకోవడం లేదు అని వారితో అనేవారు. నాజా, మెహ్రాలు వంటగదిలో బాబా కోసం ఏదో ఒకటి తయారు చేసి వడ్డించాలని కంగారు పడుతుంటే, చూడండి ఫలానా ఫలానా వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా భోజనం చేశారు. నేనైతే ఆకలితో అలమటిస్తున్నాను. నన్నెవ్వరూ పట్టించుకోవడం లేదని హెచ్చరికలు భోజనం సిద్ధమయ్యేదాకా వంటగదికి పంపుతూనే ఉన్నారు బాబా. ఈ రకంగా స్త్రీ మండలిని కూడా బాబా తరచూ ఇబ్బందులు గురి చేసేవారు. పురుష మండలి లాగానే స్త్రీ మండలి సభ్యులు కూడా ఆయన ఎత్తి పొడుస్తూ ఎగతాళి చేసేవారు. అయితే అవి ఎంతో సున్నితంగా, సరళంగా ఉండేవి. భరూచా భవనంలో మెహర్ బాబా ఒక వారం రోజుల పాటు మళ్ళీ మౌనంగా ఉన్నారు. ఆ సమయంలో ఎవరు తనుండే గదిలోకి రాకూడదని ఆదేశించారు. బాబా ఉండే గది బయట గుస్తాచి కుక్కలా ఉండేవాడు. గోరువెచ్చని పంచదార నీళ్లు 24 గంటలకొకసారి ఆయన బాబాకు అందించేవాడు. ఈ మాదిరిగా బాబా ఇప్పటికీ 4 సార్లు మౌనంగా ఉన్నారు. 2 సార్లు 1924 మే నెలలో మెహ్రాబాద్ లోని జోపిడిలో మరియు ఇటీవల నవంబర్ నెలలో వారం రోజుల పాటు బాబా మౌనంగా ఉన్నారు. డిసెంబర్ నెలలో ఒక రోజున భరూచా భవనం ఆరు బయట కవ్వాలి కార్యక్రమం ఏర్పాటు చేశారు. బాబా తన గది లోపల ఉంటూ కవ్వాలి కార్యక్రమం ఆద్యాంతం విన్నారు. బాబాకు విపరీతమైన జ్ఞాపక శక్తి, అత్యంత మధురమైన గాత్రం ఉండేది. ఆ మర్నాడు తాను గత రాత్రి విన్న కవ్వాలీలోని ప్రతి పదం ఎంతో మధురంగా ఆలపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై.
నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబాకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా నా హృదయపూర్వక జై బాబాలు. అవతార్ మెహర్ బాబా కీ జై.